వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడుది కాదు, దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే డిసెంబర్ 9 నాడు 7 నాడు ఆవిర్భవించిందో దానికి ఒక 5-6 రోజుల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, హరీష్ రావుని అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. బట్ ఇప్పుడు వరకు ఏమైనా చేసిరా అంటే ప్రభాకర్ రావుని లోపల వేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి సిట్ ఒక కొత్త కమిటీని వేయడం అనేది కూడా జరిగింది. దానికి ఇన్ఛార్జ్ గా మన సిపి సజ్జనార్ గారు ఉన్నారు. సో మొత్తానికి ఒక కొలిక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు, మాజీ మంత్రి హరీష్ రావుకి కూడా కొత్త సీట్ సంచలన నిర్ణయం, అసెంబ్లీ సెషన్ ముగిశాక చర్యలు అన్నది ఒక వార్త అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మరి సిట్ విచారణ పేరు మీద అంటే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడాన్ని ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ కూడా ఆశయం వ్యక్తం చేశారు. సో మీరు ఎప్పుడైనా సరే సిన్సియర్ గా దీనిపైన విచారణ జరిపించండి, అంతేగాని పొలిటికల్ లో భాగంగా ఈ రోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు అంటే ఇంకో 2 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మాత్రం ముందరికి కదలదు. దానివల్ల చాలా మంది ఇబ్బందులు పాలవ్వడం అనేది జరిగింది అని చెప్పేసి బండి సంజయ్ చెప్పారు. అలాగే గతంలో కవిత గారు కూడా సొంత భర్తపై ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మేము మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కూడా వాళ్ళు వినడం అనేది జరిగింది, సొంత ఇంటి అల్లుడి పైన ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అన్న విషయాలు కూడా కవిత గారు మాట్లాడారు. మరి ఇవన్నీ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ నిజమేనా? సో మరి కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారికి కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 మంది పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ విచారణను జెట్ స్పీడ్ తో ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావుని ఇచ్చిన స్టేట్మెంట్, ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన డేటా ఆధారంగా కొత్తగా ఏర్పాటైన సిట్ తొలిసారి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల కోసం చేశారు, దానిపైన సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హరీష్ రావును విచారణకు పిలిపించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎంక్వైరీలో ప్రభాకర్ రావు పదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావనకు తెస్తున్నట్లు సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు. సో మరి ఇదే డీజీపీ మహేందర్ రెడ్డికి టీజీపీఎస్సీలో చైర్మన్ బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డి గారు అప్పగించడం అనేది జరిగింది. సో ఇప్పుడు లేదు, కానీ ఇంతకుముందు వారే టీజీపీఎస్సీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అలాగే ఇప్పటికీ కేసులో మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరులో జరగబోయే అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుసు. అయితే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మీడియా ముందరికి రావడం, ప్రెస్ మీట్ లో 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇచ్చినాం, సో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, సో త్వరలో 3 భారీ బహిరంగ సభలు కూడా పెడతామన్నారు. నల్గొండ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ లో కూడా పెడతాం, ఇంకా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పేసి కూడా కేసీఆర్ గారు వార్నింగ్ ఇచ్చారు. సో కేసీఆర్ గారు ఇటు వార్నింగ్ ఇచ్చారో లేదో 2 రోజుల తర్వాత సిట్ నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీని అంటే గతంలో కూడా కాళేశ్వరం కుప్ప కూలింది, కాళేశ్వరంలో అది జరిగింది, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఇటు కేసీఆర్ ని, హరీష్ రావుని, కేటీఆర్ ని, తర్వాత ఈటల రాజేందర్ గారిని కూడా ఎంక్వైరీ పేరు మీద పిలవడం అనేది జరిగింది. తీరా చూస్తే మరి అది కాళేశ్వరం కేసు ఎక్కడుందో, మరి ఎంక్వైరీ జరుగుతుందా, లోపల ఇంకేమైనా జరుగుతుందా తెలియదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది బయటికి రావడం అనేది జరిగింది. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వింటున్నటువంటి పదే 2 పదాలు ఏంటంటే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ 2 ఇష్యూలు మాత్రం ప్రధానంగా వింటున్నాం. తర్వాత కారీ రేసింగ్, అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా కారీ రేసింగ్ కూడా వస్తుంటది. మరి ఇప్పుడైనా సరే ఏదో ఒకటి తేల్చేయచ్చు కదా, సాక్ష్యాలు కరెక్ట్ ఉన్నప్పుడు తేల్చేయాలి, అంతేగాని అదిగో మేక ఇదిగో పులి ఆట ఆడుతున్నట్టు కనిపిస్తుందని సామాన్య ప్రజలు అనుకుంటున్నటువంటి తీరు. మరి దీనిపైన ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఇంకా అంటే స్పీడప్ చేస్తారా లేకపోతే నీరుగార్చే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగిందని మీరు భావిస్తే, నిజంగా దోషులుగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నట్లు అంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.